రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు. భూపాల్ రెడ్డిని ట్రాప్ చేసి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 8 లక్షల లంచం తీసుకుంటూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ధరణిలో ఓ పని చేసేందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేశాడు. ఎట్లాంటి కారణం లేకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడ్డది. మాకు సంబంధించిన 14 గుంటలు మాకు 7 సర్వే నెంబర్లు ఉంటే ఒక సర్వే నెంబర్ పడ్డది. మేము దాని గురించి విచారించగా దానికి ఎట్లాంటి ఆన్సర్ లేదు. మీరు మాడ్యూల్ 15లో మీరు దరఖాస్తు చేసుకొని మీకు రిలీఫ్ దొరుకుతుందని అన్నారు. అంటే మేము దరఖాస్తు చేసుకున్న తర్వాత రిపోర్ట్ పంపాలన్నారు. రిపోర్ట్ కూడా ఎంఆర్ఓ గారు పంపారు, ఆర్డీఓ గారు పంపారు, జేసీ గారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. తర్వాత ఏమన్నారు, అడిగితే డిఎల్ఎస్ కావాలని అన్నారు. డిఎల్ఎస్ గురించి మాట్లాడితే అది కూడా పంపించారు. వాళ్ళు పంపించిన తర్వాత ఏమన్నారు, మీరు ఎక్కడ తిరిగినా మీ భూమి మీకు కావాలంటే మేమే రిలీజ్ చేసేది, ప్రొహిబిటెడ్ నుంచి తీసేసేది. మాకు 8 లక్షలు ఇస్తేనే మేము తీస్తాము అని అన్నారు. ఎవరన్నారు అన్నమాట? జాయింట్ కలెక్టర్ గారు మదన్ మోహన్ రెడ్డితో మాట్లాడమన్నారు. మదన్ మోహన్ రెడ్డి 8 లక్షలు మాట్లాడమన్నాడు సారు, దానికంటే తగ్గేది లేదన్నారు. జక్కిడి ముత్యం రెడ్డి అనే వ్యక్తి ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల ల్యాండ్ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ను కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం 8 లక్షలు కారులో పెట్టగా ఆ డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. మధుమోహన్ రెడ్డిని విచారించగా భూపాల్ రెడ్డి చెబితేనే ఆ డబ్బులు తీసుకున్నా అని అధికారులకు చెప్పారు. ఏసీబీ అధికారుల ముందే భూపాల్ రెడ్డికి ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మాట్లాడాడు. పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పాడు. పెద్ద అంబర్పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.